హెల్తీ ఫుడ్ అంటే బోరింగ్ అని ఎవరైనా అనుకుంటే ఈరోజు వీడియో కంప్లీట్గా చూడండి. కేవలం కొన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్, వెజిటేబుల్ ప్యాక్డ్ చట్నీ అండ్ 15 మినిట్స్లో అయిపోయే సూపర్ హెల్తీ డిన్నర్ సాలడ్ ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేస్తాను. మరి టైం వేస్ట్ ఎందుకండి, వ్లాగ్లు స్టార్ట్ చేసేద్దామా? మనం హెల్తీగా ఉండాలి, హెల్తీగా తినాలి అని అనుకుంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు వెదర్ చల్లగా ఉంది కాబట్టి హెర్బల్ టీ తీసుకోవచ్చు. టీ, నార్మల్ టీ, కాఫీ బదులు. సో దట్ మనం ఆల్రెడీ మన డేని హెల్తీగా స్టార్ట్ చేస్తాము. అలాగే మన బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ, దోశ ఇలాంటివి తింటాం కదండి. దాంతోపాటు పల్లీ చట్నీ కాకుండా ఇలాగా రోటి పచ్చళ్ళు చేసుకుంటే సరిపడా వెజిటేబుల్ మన బాడీలోకి వెళ్తుంది. ఎందుకంటే లంచ్లోనూ డిన్నర్లోనూ మనం కూర అన్నం తింటాము. ఎంత కూర తిన్నా కూడా మనం రైస్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం, కూర తక్కువ కలుపుకుంటాం కదండి. చాలామంది అలానే చేస్తారు. సో అందుకని చెప్పి మన టిఫిన్లో కూడా రోటి పచ్చడి చేసుకుంటే అందులోనే కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు. అప్పుడు మనకి ఏంటంటే మంచిగా వెజిటేబుల్స్ కూడా బాడీలోకి వెళ్తాయి. అలాగే మనం తీసుకునే ఇడ్లీ దోశ క్వాంటిటీ తగ్గిస్తూ దాని ప్లేస్లో ఇలా కొంచెం ప్రోటీన్, డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. ప్రోటీన్ అంటే మన ఇష్టము, ఎగ్ కానీ, పన్నీర్ కానీ, చికెన్ కానీ మీకు ఏది తింటాము అని అనుకుంటే అది చేయొచ్చు. ఇప్పుడు మనం నైట్ చేసుకుని సింపుల్ డిన్నర్ చూసేద్దామా. ఇది డిన్నర్లా తినొచ్చు, లంచ్లా తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు అండి. నేనైతే ముందు కొంచెం బటర్ వేసుకుని క్యాప్సికమ్స్ వేసుకొని సాటే చేసుకుంటున్నాను. క్యాప్సికమ్స్ ఓన్లీ గ్రీన్ క్యాప్సికమ్ ఉంటే అది కూడా వాడచ్చు. నా దగ్గర గ్రీన్, రెడ్, ఎల్లో 3 ఉన్నాయి కాబట్టి నేను 3 వాడుతున్నాను. ఇవి కొంచెం వేగాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇదంతా కూడా మన ఆప్షనల్ అనమాట. మన టేస్ట్ బడ్స్కి తగ్గట్టు మనం చేసుకుంటున్నాము. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు అని అనుకుంటే చిన్న చిన్న వెల్లుల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని ఆ వెల్లుల్లిపాయ ముక్కల్ని కొంచెం వేయించుకుని అప్పుడు ఇలాగ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేయించుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. లేదు నాకు అసలు అల్లం వెల్లుల్లి వద్దు అంటే వేసుకోకూడదు, ఏం కాదు. దాంతోపాటు నేను క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. నేను క్యారెట్ని పీల్ చేసుకుని కడిగేసి కట్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. సో దట్ ఇలా కావాల్సినప్పుడల్లా తీసుకొని వాడచ్చు అని చెప్పి. క్యారెట్ కూడా ఎక్కువ వేగక్కర్లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. అప్పుడు కొంచెం జ్యూసీగా అలా క్రంచీగా భలే తగులుతుంది క్యారెట్. నేను ఇందులోనే కొంచెం ఉప్పు, ఇంకా పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. దాంతోపాటు మనకి నచ్చిన కూరగాయలు కదా అని చెప్పి సొరకాయలు, బీరకాయలు అయితే వేయకూడదు. ఈ సాలడ్స్కి సంబంధించిన కూరగాయలు లైక్ బేబీ కార్న్, స్వీట్ కార్న్, బీన్స్ ముక్కలు ఇవన్నీ కూడా మనం వేసుకోవచ్చు అండి. బ్రోకలీ ఇవన్నీ. సో ఇవి వేసుకొని అలాగ ఒక 5 మినిట్స్ సాటే చేశాక పక్కకు తీసేసుకోండి. మళ్ళీ అదే బాండీలో కొంచెం మళ్ళీ బటర్ వేసుకొని ఇప్పుడు మనం ప్రోటీన్ని ఫ్రై చేసుకుంటున్నాము. ప్రోటీన్ అంటే మన పన్నీర్ కానీ లేదా చికెన్, మీకు ఏది తినాలనిపిస్తే అది. ఆమ్లెట్ వేసుకోవచ్చు, లేదా ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఒకవేళ నాకు బాయిల్డ్ ఎగ్ ఇష్టము, ఫ్రై ఇష్టం లేదు అంటే డైరెక్ట్ బాయిల్డ్ ఎగ్ వాడేసుకోవచ్చు. సో కానీ ఆ క్రంచ్ ఎలిమెంట్ కోసం అని నేను చెప్తున్నాను. నేను ఈ సలాడ్లో అయితే యాక్చువల్గా ఈరోజు క్రంచ్ ఎలిమెంట్ కోసం నేను సపరేట్గా ఏం యాడ్ చేయలేదండి. మీకు ఇంకా ఎక్స్ట్రా క్రంచీగా సలాడ్స్ ఇష్టము అంటే వేయించిన పల్లీలు వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు ఇవన్నీ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు, ఇంకా హెల్తీగా ఉంటుంది. సో ఇలాగ పన్నీర్ని కూడా సాటే చేసేసుకుని ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోవడమే. దీంతో పాటు మనకు కావాల్సింది లెట్యూస్లో కూడా మనకి చాలా రకాలు ఉంటాయండి. గ్రీన్ లెట్యూస్, రెడ్ లెట్యూస్, ఐస్బర్గ్ లెట్యూస్. అలాగా నేను ఫస్ట్ చూపించింది కీరా ముక్కలు అనమాట. ఇదేమో గ్రీన్ లెట్యూస్. ఇది కొంచెం చేదు ఉంటుంది టేస్ట్. నాకు నచ్చదు ఇది, అంత క్రిస్పీనెస్ కూడా ఉండదు అనమాట. కానీ ఇది ఎక్కువ హెల్దీ ఐస్బర్గ్ లెట్యూస్ కన్నా. ఇది వచ్చేసరికి మష్రూమ్, మా నేబర్ ఇచ్చారు మష్రూమ్ కర్రీ. నేను అది కూడా నా సలాడ్లో యాడ్ చేసుకున్నాను. అండ్ పన్నీర్ ప్రోటీన్, దాంతోపాటు కొంచెం ఆనియన్స్. ఇదేమో ఐస్బర్గ్ లెట్యూస్ అండి. మనం బయట బర్గర్స్లో తింటాం కదా ఆ లెట్యూస్, ఐస్బర్గ్ లెట్యూస్. ఇది ఎక్కువ క్రంచీగా ఉంటుంది, బయట తిన్న ఫుడ్ టేస్ట్ కూడా వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఐస్బర్గ్ లెట్యూస్ వాడతాను. దాంతోపాటు బోల్డ్ వెజిటేబుల్స్, మనం సాటే చేసుకుని వెజిటేబుల్స్ అనమాట. ఇవన్నీ కూడా వేసుకుని మనము కలిపేసుకుందాము. మనకి ఇప్పుడు లెట్యూస్ మీకు అవైలబుల్ లేదనుకోండి, డైరెక్ట్ క్యాబేజ్ కొంచెం వేయించుకొని వాడచ్చు. కొంతమందికి పచ్చి క్యాబేజ్ టేస్ట్ కూడా నచ్చుతుంది, అలా వాడచ్చు. లేదు అని అంటే అసలు మొత్తానికి దాన్ని మానేయచ్చు. మెయిన్ ఏంటి అంటే మన సలాడ్కి
కీర, క్యారెట్, కొన్ని కూరగాయలు ప్రోటీన్ కింద ఎంతో కొంత ఏదో ఒకటి ఎగ్ కానీ, చికెన్ కానీ, పన్నీర్ కానీ అలా అండి. సో ఇలాగ అన్నీ కూడా వేసేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి. ఇందులో కూడా సాలెడ్ డ్రెస్సింగ్స్ ఉంటాయి మనకి. టొమాటో సాస్ చేసుకోవచ్చు, గ్రీన్ సాస్ చేసుకోవచ్చు అలాగా. నేను ఈరోజు గ్రీన్ సాస్ వాడుతున్నాను అనమాట. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి నేను 1 వీక్కి సరిపడా ఒక్కొక్క వీక్ ఒక్కొక్క సాస్ ప్రిపేర్ చేసుకుంటాను. ఈ వీక్ గ్రీన్ సాస్ ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వీక్ టొమాటో సాస్ ప్రిపేర్ చేసుకుంటాను. పిజ్జా పైన పెడతారు కదా అలాంటిది. సో ఇదిగోండి గ్రీన్ సాస్ చేసుకున్నాను కదా, కొంచెం వేసుకుంటున్నాను, మరి ఎక్కువ వేయట్లేదు, మళ్ళీ ఎగటొచ్చేస్తుంది కదా మనకు పుదీనా, అందుకని. ఆల్రెడీ ఈ సాస్ రెసిపీ ఇంతకుముందు వీడియోస్లో పోస్ట్ చేశానండి, కావాలంటే చూడండి. దాంతోపాటు కొంచెం పెరుగు వేసుకుంటున్నాను. మీకు కొంచెం వాటరీ అయిపోతుంది పెరుగు అని అనుకుంటే దాని బదులు హంగ్ కర్డ్ అని ఉంటుంది కదా, అది కానీ యోగర్ట్ కానీ వేసుకోవచ్చు. ఆల్రెడీ మనము ఉప్పు మిరియాల పొడి వేసాం కాబట్టి చూసుకొని కొంచెం వేసుకోవాలి, ఆ లెట్యూస్ వాటిలో లేదు కాబట్టి. దాంతోపాటు కొంచెం ఆరిగానో వేసాను నేను, నాకు ఆరిగానో ఇష్టం కాబట్టి. ఆరిగానో ఎప్పుడైనా సరే చేత్తో అలాగా నలిపి వేస్తే టేస్ట్ బాగుంటుంది. కసూరి మేతి ఎలా అయితే చేత్తో నలిపి వేస్తామో ఆరిగానో కూడా అలా చేత్తో నలిపి వేయాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుంటే మన హెల్దీ సాలెడ్ రెసిపీ రెడీ. సో మనకి ఉండే పనుల్లో కూరగాయలు కట్ చేసుకోవడం, దాన్ని వేయించుకోవడం అనమాట, అంతే ఈజీగా అయిపోతుంది. మీకు ఎలా నచ్చింది?